హెచ్చర్ల వైసీపీ నేత జరుగుళ్ల శంకర్ పైన అత్యాయత్నం చేసిన నిందితులను శిక్షించాలంటూ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో వైసీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. శంకర్పై జరిగిన దాడికి నిరసనగా 7 రోడ్ల కూడలి నుంచి ఎస్పీ ఆఫీసు వరకు ప్లకార్డులు, బ్యానర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. దాడి జరిగి 3 రోజులు గడుస్తున్నా దోషులు తప్పించుకొని తిరుగుతున్నారని శంకర్ భార్య విజయ్ ఆరోపిస్తున్నారు. పార్టీ కోసం 30 ఏళ్లుగా కష్టపడ్డ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నా భర్త గత 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఒక కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఈరోజు మన గొర్రెల కిరణ్ గారు నా భర్త మీద అటాక్ చేయించి నా భర్త హత్య చేశారు. ఈరోజు నా భర్త హాస్పిటల్లో సవబతుకుల్లో ఉన్నాడు. మాకు ఏంటి సమాధానం చెప్తారు? అన్న జగనన్న, పార్టీ కోసం కష్టపడ్డం మా తప్ప? చెప్పండి పోనీ, మాకేంటి ఇది? ఈ రోజు నా భర్త అయ్యారు. ఇంతవరకు ఆడవాళ్ళకి రక్షణ లేదన్నారు, ఇప్పుడు మగవాళ్ళకే రక్షణ లేకుండా చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అన్నా చెప్పుకోను. జగనన్న, సీఎం గారు, నా భర్త మీద దాడి చేసిన వాళ్ళు ఎవరు కాదండి. ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ గారు, మొదలు చిరంజీవి, ఎంపీపీ. మా ఊర్లో ఒక వ్యక్తి ఈ మధ్య ఒకటి తయారు చేశారు. వాళ్ళే తయారు చేసి మా మీద లేనిపోని అటాకులు చేయిస్తున్నారు.